హలో అందరికీ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సోయా చంక్స్ దమ్ బిర్యానీ. సోయా చంక్స్ని ముందుగా ఉడికించి తీసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, పెరుగు, గరం మసాలా పొడి అన్నీ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. మనం కొంచెం బేబీ కార్న్, ఆనియన్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత బిర్యానీ మసాలా అన్నీ వేసి ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్స్, బేబీ కార్న్స్ అన్నీ ఫ్రై చేసేసుకుని ఇవి ఫ్రై అయ్యేలోపు మనం బిర్యానీ ఉడికించడానికి కావాల్సిన వాటర్ కూడా ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని వాటర్ తీసుకున్న తర్వాత బిర్యానీ మసాలాలు, ఆయిల్, ఉప్పు అన్నీ వేసుకుని బాగా మరిగించేసుకుందాం. ఇప్పుడు ఇది మనకి బాగా ఉడికిపోయింది కదా, మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ కూడా ఇందులో వేసి ఫ్రై చేసేసుకుందాం. ఒక 10 మినిట్స్ మూత పెట్టేస్తే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం రైస్ వాష్ చేసేసుకొని ఉడికించేసుకుందామండి. రైస్ ఉడికేంత వరకు మనం మసాలాలు కూడా బాగా ఫ్రై అయినాయా లేదో చూసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు మీరు టేస్ట్ చేసి ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. రైస్ కూడా ఉడికిపోయిందండి. దమ్ బిర్యానీకి కావాల్సిన మసాలా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక హాఫ్ పోర్షన్ తీసి పక్కన పెట్టుకుని 1 లేయర్ రైస్ వేసుకున్నాము. ఇప్పుడు ఇంకో లేయర్ మసాలా కూడా వేసేసుకొని ఇంకో లేయర్ రైస్ కూడా వేసేసుకున్నామండి. ఫైనల్గా ఈ రైస్ పైన ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 4 స్పూన్స్ వాటర్ నీట్గా వేసుకోండి. రైసు మసాలా ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు, 10 మినిట్స్ సరిపోతుంది. జస్ట్ ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి కాబట్టి. రైస్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేరియన్ దమ్ బిర్యానీ చాలా ఈజీగా చూపించాను. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.